వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అమరా వేదగిరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. కావలిలో నిజాయితీ పరులని వైసీపీ నుంచి టీడీపీలోకి ఆహ్వానం పలుకుతున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి సీనియర్ రాజకీయ నాయకుడు వైసీపీ నేత అమర వేదగిరి గుప్తను టీడీపీలోకి చేర్చుకున్నట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. 33వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి జ్వాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అమర వేదగిరి గుప్తను పార్టీలో చేర్చుకున్నట్లు చెప్పారు. వేదగిరి గుప్తా ఎప్పుడు తన జేబులో డబ్బులు తీసి సేవ చేస్తాడని, ఇలాంటి నాయకుడు వార్డుకే పరిమితం కాదని, పట్టణ స్థాయిలో పార్టీ సేవలు అందించాలని సూచించారు. అమర వేదగిరి గుప్తా మాట్లాడుతూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనల మేరకు వార్డులో ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట టీడీపీ నాయకులు జ్వాల సుబ్రహ్మణ్యం, జ్వాల చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, సోమశిల కావలి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్, నాయకులు గంగినేని వెంకటేశ్వర నాయుడు, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బలస ప్రసాద్, తటవర్తి వాసు, పోతుగంటి శ్రీకాంత్, బీజేపీ నాయకుడు అమర వెంకట సుబ్బరాయుడు గుప్తా తదితరులు ఉన్నారు. ఎందుకంటే చిన్నతనం నుంచి ఉన్న మధ్యలో వచ్చిన రాజకీయ రంగ ప్రవేశం చేసిన విద్యార్థి నాయకుడిగా ఉన్న అటు తర్వాత మళ్ళా ఉదయం మొట్టమొదటిగా ప్రజలు ఎక్కడో అక్కడికి కూర్చోండి. సంఘము నిజంగా ఆ ఇద్దరు అన్నదమ్ములు అమర సుబ్బారావు గారు కూడా వేది మీద కోరుతున్నాను. యాదగిరి సార్ ఒకసారి అందరూ చూడండి సార్, అందరూ అలా కృష్ణారెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జిందాబాద్ కావ్య కృష్ణారెడ్డి గారు. మన అందరం కలిసి కావులను అభివృద్ధి చేసుకోవాలి. అందులో భాగంగానే కావుల మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, కావులను అభివృద్ధి చేయాలని తపనున్నటువంటి వారిని అందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలకు చేర్చుకోవాలి. వారి సలహాలు కూడా ఈ కావుల అభివృద్ధి కోసం తీసుకోవాలి. గతంలో యాదగిరి ఈ కావలలో కౌన్సిలర్గా పనిచేసినటువంటి అపారమైన అనుభవం ఉంది. అధికారులతో మాట్లాడేటువంటి చనువు ఉంది. పేదవాళ్ళకి పనిచేయాలనే తపన ఉంది. తపన ఉన్నటువంటి వ్యక్తిని కూడా మన పార్టీలో చేర్చుకుంటే, మా చేతిలో చేసి నడపగలిగితే, మేము చేసేటువంటి యజ్ఞానికి ఆయన కూడా ఒక సమితిలాగా తయారైతే, వారు కానీ మేము కానీ మా సుబ్రహ్మణ్యం కానీ వాళ్ళ తనయుడైన చంద్రశేఖర్ కానీ ఈ కావలి పట్టణంలో అందరం కూడా కలిసి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఈ కావలిని ఒక కనకపట్నం దిశగా మార్చగలిగితే ఇంతకంటే మనం ఏం చేయాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం? ఇదే ఒక మహానగరంగా మాట్లాడితే, ఇదే ఒక మహానగరంగా మారు చెందితే మన బిడ్డలు ఎక్కడికో పోవాల్సిన అవసరంలా ఈ మహానగరంలో జీవిస్తారు. తల్లిదండ్రులు పక్కనే జీవిస్తారు. తల్లిదండ్రులతో అన్నం పెడుతూ, తల్లిదండ్రులు పెట్టి అన్నం తింటూ ఇక్కడే ఉద్యోగాలు చేస్తే అది కూడా నిజమైన జీవితం. జ్వాల సుబ్రహ్మణ్యం గారు సీనియర్, ఆయన వార్డు అధ్యక్షులుగా ఉన్నారు. నిన్నటి రోజున నా ఎలక్షన్ లో వాళ్ళు కష్టపడ్డారు. వారితో కలిసి వాళ్ళు కలిసి నీ పాత్ర ఒక్క వార్డుకే పరిమితం కాదు, నువ్వు టౌన్ అంతా విస్తరించి వయసుల్లో కాదు, నీకు అన్ని కులాల్లో నీకు ఒక అనుబంధం ఉంది. యాదగిరి, నీ స్థాయిని వార్డు నుంచి పట్టణ స్థాయిని పెంచుకోవడానికి నువ్వు తప్పకుండా కృషి చేయాలని నిన్ను నా బ్రదర్గా ఈరోజు ఆహ్వానిస్తూ, తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా నిన్ను సాధారణంగా ఆహ్వానిస్తూ, రేపటి రోజున జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో నీకంటే ఒక సముచితమైన స్థానాన్ని అందిస్తానని కూడా తెలియజేస్తూ, నీ స్థాయి ఎప్పుడు కూడా ఆ స్థాయికి వచ్చి నువ్వు, ఎందుకంటే తపన మొన్నటి రోజున 31వ వార్డు నుంచి ప్రభాకర్ పార్టీలో చేరాడు. నిన్న 29వ వార్డు
యంగ్ ఒక బీసీ నాయకుడు చెయ్యాలని తప్పనుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను కూడా కొంత కష్టపడాలని తప్పనుంటే అశోక్ అనే అబ్బాయిని తీసుకొచ్చా, ఈ రోజు యాదగిరిని తీసుకొచ్చా. వీళ్ళందరూ కూడా అవినీతి పరులు కాదు. జోబీలో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం చూసే వాళ్ళే తప్ప జోబీలోకి నింపుకునే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాదు. కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వాని ఏమేం చేశారో కళ్ళ ముందు మనకందరికీ తెలుసు. ఏమి చేయబోతాడో కూడా మనకు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఏ పని ఎట్లా చేయాలా, ఏ విధంగా చేయాలా, ఏ పని చేస్తే ఎవరికి ప్రజలు హర్షిస్తారు, ప్రజల ఆదరణ మనం చూడకుండా అభివృద్ధి పదంలో కావలి నియోజకవర్గం నడిపించాలా అనే ఆ ఉద్దేశమే అన్నది. అన్న చేస్తున్న అభివృద్ధి పనులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పనులకు దాసోహం తిరిగి పార్టీలో కూడా రావడం కూడా మూల కారణం. అన్న అడుగుజాడల్లో వాటిలో ఎటువంటి విభేదాలు లేకుండా మళ్ళా చెప్తున్నాను. అన్న ఏది చెప్తే అదే. కృష్ణారెడ్డి అన్నకి ఆయన చేసే అభివృద్ధి పనుల్లో కానీ దేంట్లో అయినా సరే, వార్డులో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా కానీ కృష్ణారెడ్డి అన్న మాట తూచా తప్పకుండా అన్న ఏది చెప్తే అది ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వాటిలో కూడా మాకు చాలా సుబ్రహ్మణ్యం గారు మాకు గురువు గారే, శేఖర్ మావాడే, వాటిలో అంతా ఒక కుటుంబం మీద ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విభేదాలకి తావు లేకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అందరూ కలిసిపెట్టుగా పార్టీ అభివృద్ధి కొరకు, వార్డు అభివృద్ధి కొరకు, ఇంకా నియోజకవర్గ అభివృద్ధిలో మా చేతనైనంత పాలు పంచుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్న మాపై చూపిన అభిమానాన్ని మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మన వార్డులో ఇప్పటి వరకు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మాదిరి, ఇంట్లో సొంత మనిషి మాదిరి, మీ శ్రేయోభిలాష్ మాదిరి అందరూ ఎట్లయితే ఆదరామాలు చూపించి ఇంతవరకు చూస్తూ వస్తున్నారు, మీ అందరికీ శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అభిమానానికి, మీ ఆప్యాయతకి ఎప్పుడు కూడా లోటు ఇబ్బంది రాదు. అన్న అడుగుజాడల్లో కృష్ణన్న చెప్పిన ప్రకారంగా వార్డులో ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా యూనిటీగా పనిచేసుకుంటాం. ఎక్కడ రాని విధంగా మా వార్డులో తిరిగి మళ్ళా మెజారిటీ వచ్చేదాని కోసం ప్రయత్నం చేస్తాం గట్టిగా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకి ప్రత్యేకంగా ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.